అమరావతిలో సెంట్రల్ సెక్రటేరియట్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నివాస సముదాయాల నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం 2,534 కోట్లు మంజూరు చేసింది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ను ధ్వంసం చేయడానికి కుట్ర పన్నిన జగన్ స్టీల్ ప్లాంట్ కార్మికులకు క్షమాపణ చెప్పాలని మంత్రి నారా లోకేష్ డిమాండ్ చేశారు. ప్రధానమంత్రిగా అత్యధిక కాలం సేవలందించిన నరేంద్ర మోదీ ఒక చారిత్రాత్మక మైలురాయి అధిగమించారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. తెలంగాణ ప్రాజెక్టులకు అడ్డుపడ్డానని నిరూపిస్తే రాజీనామా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నానని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ ఎంపీ సుష్మితాదేవ్ ఇవాళ తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ప్రధానమంత్రిగా 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మోదీకి అభినందనలు తెలిపారు. ప్రధానమంత్రిగా మోదీ 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇటలీ ప్రధాని జార్జియా మెలోని ఆయనకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఆఫ్ఘాన్ సరిహద్దుల్లోని నివాస ప్రాంతాలపై పాక్ బాంబులతో విరుచుకుపడింది. దీంతో 11 మంది చిన్నారులు నిద్రలోనే కన్నుమూశారు. ఇవాళ నందమూరి నటసింహం బాలకృష్ణ పుట్టినరోజు కావడంతో సోషల్ మీడియాలో సందడి నెలకొంది. సినీ రాజకీయ ప్రముఖులు ఆయనకు విషెస్ తెలిపారు. మరో 3 రోజుల్లో ఆఫ్ఘనిస్తాన్తో ప్రారంభం కానున్న వన్డే సిరీస్ నుంచి టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా వైదొలిగినట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.